హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీ ఇంట్రెస్టింగ్ స్పేస్. వీడియో థంబ్నెయిల్లో 18+ అని మెన్షన్ చేశానని చెప్పి వెంటనే వీడియో కోసం నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ పర్స్పెక్టివ్లో వీడియోని చూడొద్దు. ఒకసారి వీడియో మొత్తాన్ని చూస్తే ఎందుకు నేను అలా అన్నానో మీకు అర్థమవుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూసి అప్పుడు డిసైడ్ చేయండి. అండ్ 18+ కాని వాళ్ళు నిజంగానే ఈ వీడియోని చూడొద్దు, స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ బాగా వైరల్ అవుతున్న ఒక పేరు రేవ్ పార్టీ. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఈ రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ రేవ్ పార్టీ అనేది ఎందుకు ఇల్లీగల్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎందుకు వైరల్ అవుతుంది అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇవి మాట్లాడుకుందాం మనం. ఈ రేవ్ అనే వర్డ్ ఒక ఇంగ్లీష్ వర్డ్ అండ్ దానికి సినోనిమ్స్ ఇంతూజియాస్టిక్, ఎగ్జైటింగ్ ఇలాంటివి అనమాట. అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే విచ్చలవిడిగా రెచ్చిపోయి పిచ్చి లేపి పార్టీ చేయడాన్ని రేవ్ పార్టీ అంటారు. ఓకే, అండ్ ఈ రేవ్ పార్టీలోకి ఎంటర్ అవ్వాలంటే 50 lakhs పే చేయాలి. అండ్ లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే అలౌ ఉంటుంది ఇక్కడ. లైక్ 100 మెంబర్స్కి, అందులోనూ 25% మాత్రమే మెన్ ఉంటారు, 75% ఉమెన్ ఉంటారు అనమాట. అండ్ ఈ రేవ్ పార్టీలోకి అలౌ చేసే ముందు కొన్ని చెక్ చేస్తారనమాట. లైక్ వాళ్ళకి ఏమైనా ఎయిడ్స్ ఉందా, లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇలాంటివి లేకపోతేనే ఈ పార్టీకి అలౌ చేస్తారు. అండ్ రేవ్ పార్టీలో ఏం జరుగుతుందంటే ఆల్కహాల్, డ్రగ్స్, సెక్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి అనమాట ఈ రేవ్ పార్టీలో. లైక్ అక్కడ ఎలా ఉంటుందంటే డ్రింక్, డాన్స్, ఎంజాయ్, సెక్స్, డ్రింక్, డాన్స్, ఎంజాయ్, సెక్స్, ఇదే కంటిన్యూ అవుతుంటుంది హోల్ నైట్ అవుట్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ చాలా మందికి చాలా రకాల ఫ్యాంటసీస్ ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉండరు ఎవరు. త్రీసమ్ అని, లెస్బియన్ స్టైల్ అని, ఇలాంటి చాలా రకాలుగా కోరుకుంటారు. అలాంటి కోరుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు అనమాట. సో అందుకని ఈ రేవ్ పార్టీస్ అనేది సీక్రెట్గా సిటీ అవుట్కట్స్లో కానీ లేదంటే తెలియని ప్లేస్లో కానీ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే పోలీసులు చూస్తే ఖచ్చితంగా కేసు అవుతుంది కాబట్టి. కేసు ఎందుకు అవుతుంది, ఇది ఇల్లీగల్ ఎందుకనేది ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. ఆల్కహాల్ అనేది ఒక తప్పు, డ్రగ్స్ అనేది అంతకంటే తప్పు, సెక్స్ అనేది అంతకంటే తప్పు. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో లీగల్ ప్రాస్టిట్యూషన్ ఆర్ లీగల్గా సెక్స్ అనేది జరగవచ్చు. లైక్ థాయిలాండ్లో లీగల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని విన్నాను. ఇంకా చాలా రకాలుగా చాలా దగ్గరలో జరగవచ్చు. వేరాజ్ కమింగ్ టు ఇండియాలో ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఇల్లీగల్. కానీ చాలా ప్లేసెస్లో ఇలాంటి రేవ్ పార్టీస్ అనేవి జరుగుతుంటాయి. పోలీసులు తరచూ రైడింగ్స్ చేస్తూ ఉంటారు, దొరికిన వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఇప్పుడే ఎందుకు ఇంత వైరల్ అయింది రేవ్ పార్టీ కేసు అనేది మీకు చెప్పాల్సి వస్తే, సో కాల్డ్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, క్రికెటర్స్ ఆర్ బిజినెస్ మెన్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మన అందరికీ తెలుస్తుంది. అది చిన్నదైనా సరే వైరల్ అవుతుంది. అఫ్కోర్స్ అది చిన్నది కాదులేండి, వైరల్ అవుతుంది. సో దీంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారని రూమర్స్ వచ్చాయి. లైక్ శ్రీకాంత్ గారు, జానీ మాస్టర్, హేమ గారు అండ్ వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన పేరు, ఇంకా చాలా మంది పేర్లు వచ్చాయి. అఫ్కోర్స్ అందులో కొన్ని రూమర్స్, కొన్ని నిజాలు అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది రియాక్ట్ అయ్యారు, లైక్ మేము ఇలాంటివి ఏం చేయట్లేదు, ఇలాంటివి ఏం చేయలేదని చెప్పి వీడియో బైట్స్ రిలీజ్ చేశారు. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం చెప్పలేం. సో ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఈ రేవ్ పార్టీ వల్ల జరిగే నష్టాలు ఏంటో తెలుసా? చాలా మంది ఒకసారి ఈ ఫ్యాంటసీని ఎంజాయ్ చేయడానికి వచ్చి దాని తర్వాత చాలా నెగిటివిటీలోకి వెళ్ళిపోతారనమాట. లైక్ చాలా జెలస్ మొదలైపోతుంది, క్రైమ్ రేట్ అనేది చాలా దారుణంగా పెరిగిపోతుంది, వియర్డ్ బిహేవియర్ వచ్చేస్తుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండాలి. మీరు ఊహించుంటారు నాకు తెలిసి. అన్ని ఖచ్చితంగా విడమర్చి చెప్పాలంటే కష్టం, మీరు ఊహించుంటారు నాకు తెలిసి. సో దట్స్ వాట్ రేవ్ పార్టీ అనేది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది, రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది, అండ్ రేవ్ పార్టీ ఎందుకు ఇల్లీగల్ అనేది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిస్తే నేను రిప్లై చేస్తా, నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్తా. అండ్ ఒకవేళ మీకు కూడా నేను చెప్పింది ఏదైనా తప్పు జరిగి ఉండి మీకు నిజం అంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే మీరు కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటే. అండ్ కామెంట్స్ చదివే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. దిస్ ఈజ్ ఆర్టీ రవితేజ అండ్ యూర్ వాచింగ్ ఆర్టీ ఇంట్రెస్టింగ్ స్పేస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.